డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిని పట్టుకుని సైకోనా కొడక, పొట్టినా కొడక, చెత్తనా కొడక ఎలా సమర్థించుకుంటారు ఇట్లా తిట్టడాన్ని? చెత్త మీద పొండేసిన ముఖ్యమంత్రి చెత్తనా కొడుకు రాకపోతే ఏమంటారు? అవతల పార్టీలో ఉన్న కొడాలి నాని బూతుల మంత్రి అయితే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏమవుతారు? సంస్కారం లేని వ్యక్తి, ఒక మాట నెలకలు లేని వ్యక్తి. నా అమ్మ మొగుడా అంటే అర్థం వేరు, నీ అమ్మ మొగుడా అంటే అర్థం వేరు. డబుల్ మీనింగ్ లో కూడా మీరు విమర్శిస్తుంటారు రోజా గారు. మగాళ్ళు కాదా ఉంది. ఒకసారి చూస్తే కదా, ట్రైల్ వేస్తే కదా తెలుస్తుంది అని అన్నాను. ఒకసారి చూడు తెలుస్తుంది కదా, నాదే టచ్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు టచ్ చేసుకుంటావా? వయసుకు తగ్గ మాటలు మాట్లాడట్లేదు అయ్యన్న పాత్రుడు గారు అని కొన్ని విమర్శలు. బైరి దిలీప్ చక్రవర్తిని కూడా ఇక్కడి నుంచి తరిమేసింది కూడా మీరే అంటుంటారు. నా కొడుకు కోసం నేను ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తున్నప్పుడు టీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థి అయితే మాత్రం మీరు కొంచెం కిమ్మనకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే మొత్తం మీ ఎలక్షన్ ఖర్చు అంతా ఆయనే చూసుకుంటున్నారు. ఏంటంటే ఇష్టం వచ్చి బురదలేడునా రమేష్ పేరు ఇప్పుడు రాలే సీన్ లోకి, సడన్ గా వచ్చింది. సడన్ గా ఎందుకు వచ్చిందంటే వైజాగ్ రాజధాని వస్తే ఉత్తరాంధ్రకి చాలా ఉపయోగపడుతుందేమో, డెవలప్మెంట్ అంతా ఉంటుందేమో. ఎందుకు మీరు మీలాంటి సీనియర్లు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సాబాటు ఎందుకు నర్సిపట్నం పెడితే మా ఊరు బాగుపడుతుంది కదా. మీ ప్రభుత్వంతో పెట్టించింది ఇక్కడే రాజధాని, ఇక్కడే కట్టాలా, నా సహకారం ఉంటుందని చెప్పినటువంటి ఈ మూర్ఖుడు ఇప్పుడు ఎందుకు మాట మార్చాడండి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదిరించే దమ్ము టీడీపీకి లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారితోని బీజేపీతోని పొత్తు పెట్టుకుని ముందుకు వస్తున్నారు. అదే ఇదే పోటుగా ఏమన్నా. మీ ప్రత్యర్థి గణేష్ గారికి ఉన్న సినీ గ్లామర్ ఏమైనా మీకు ఏమైనా కొంత మైనస్? సినిమా యాక్టర్ గ్లామర్. అయ్యన్న పాత్రుడు గారికి అలాగే విజయ్ గారికి కొంచెం నోటిదోలు ఎక్కువ అనే మాట కూడా మీ నర్సీపట్నంలోనే వినిపిస్తుంది. పుట్టుకతో వచ్చింది పుట్టుకతో పోతుంటారు కానీ నోటి దొరుసు ఎక్కువ. ఏం నోటి దొరుసు? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టు అయ్యన్న పాత్రుడు గారే ఇంతుంటే అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి విజయ్ 2 ఆకులు ఎక్కువే చదివాడు ఎదుటి వాళ్ళని తిట్టడంలో. సో ఈయన ఇలాంటి నోటి దురుసు వల్లే రాజకీయంగా కొంత వెనకబడుతున్నారు అనే ఒక విమర్శ ఉంది. ఏమంటారు దీనికి? రాజకీయం ముఖ్యం కాదు మాకు. అవతల వ్యక్తులు డామినేట్ చేసి విమర్శలు చేస్తున్నప్పుడు ఆ విమర్శలు కూడా తిప్పి కొట్టవలసిన అవసరం. ఉత్తరాంధ్రలో గంజాయి వ్యాపారానికి ఆజ్యం పోసిందే అయ్యన్న పాత్రుడు గారు అంటారు. అన్నవాడు మూర్ఖం నా కొడుకు అంటారు. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్. ఈ రోజు మనతో ఉన్న నాయకుడు టీడీపీ సీనియర్ నేత అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. నమస్కారం సార్. నమస్కారం. చింతకాయల అయ్యన్న పాత్రుడు అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే అవతలి వ్యక్తి ముఖ్యమంత్రి మంత్ర ఇదేం చూడరు, చీల్చి చెండాడేస్తారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రిని పట్టుకుని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని సైకోనా కొడక, పొట్టినా కొడక, చెత్తనా కొడక ఎలా సమర్థించుకుంటారు ఇట్లా తిట్టడాన్ని? కరెక్ట్ అంటారా? సమర్థించుకోవట్లేదండి. నేను కూడా చాలా మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేశాను గతంలో. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చాలా మంది, రాజశేఖర్ గారు అందరూ కూడా పనిచేసిన వాళ్ళు. వీళ్ళ నాన్నగారి దగ్గర కూడా నేను ఎమ్మెల్యే పనిచేశా. అంటే వాళ్ళందరినీ అనుకుంటే ఇతను ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారు మీరు? ఇతను సైకో. అతని బిహేవియర్ మాకు అర్థమైపోతుంది. ఆలోచనలే డిఫరెంట్గా ఉంటాయి. ఎదుటి మనిషి ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటాడు, చూసే డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళిపోతే నవ్వుతూ ఉంటాడు. అది చూస్తుంటే జనాలకు ఎలా ఉంటుందంటే పోనీ వదిలేండి బిహేవియర్. అది తీసుకున్న నిర్ణయాలు కూడా చూడండి. అందుకే అంటాను నేను. చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్, ముఖ్యమంత్రిని చెత్తనా కొడుకు అన్నావు కదా అన్నాను. చెత్త మీద పొండేసిన ముఖ్యమంత్రి చెత్తనా కొడుకు రాకపోతే ఏమంటారు అన్నాను. అదేం బూత్ కాదు అని కూడా మీరు సమర్థించుకున్నారు. బూత్ కాదు, చాలా మంది కామెంట్ చేశారు. లేదు బాబు, నా కొడుకు అంటే మా సన్ అని అర్థం, అలాగే ఎందుకు తీసుకోకూడదు, పాజిటివ్గా నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా అడిగాను. అంటే మరి అవతల పార్టీలో కొడాలి నాని గారిని అయితే బూతుల మంత్రి అని అంటుంటారు. ఆయన కూడా ఎక్కువగా వాడే వర్డ్ వచ్చి నీ అమ్మ మొగుడు అనే వర్డ్ని ఎక్కువగా వాడతారు. దాంతో ఆయన ఎక్కువగా బూతుల మంత్రి అని మీ టీడీపీ వాళ్ళు ఒక బిరుదు అయితే ఇచ్చేశారు. మరి అది కూడా చూసుకుంటే మీ భాషలో అంటే చెత్తనా కొడుకు, నా కొడుకు అంటే మై సన్ అని వస్తున్నప్పుడు నీ అమ్మ మొగుడు అన్నది మై ఫాదర్, యువర్ ఫాదర్ అని వస్తుంది కదా. దయచేసి కొడాలి నానితో నన్ను పోల్చకండి.
ఏంటంటే అతను అదొక టైపు. అంటే కొంతమంది అంటున్నారు అవతల పార్టీలో ఉన్న కొడాలి నాని బూతుల మంత్రి అయితే చింతకాయలు అయ్యన్న పాత్రుడు ఏమవుతారో అని అడుగుతున్నారు. నిజమే, అలా కంపేర్ చేసుకోవచ్చు, కానీ అతనితో కంపేర్ చేయడం నిజంగా అతనికి సంస్కారం లేని వ్యక్తి, ఒక మాట నెలకలు లేని వ్యక్తి, మంత్రి హోదా కూడా తెలియని వ్యక్తి. నేనేమన్నా సందర్భాన్ని పెట్టి మాట్లాడాను. చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రిని నా జీవితంలో ఇప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూడడం. ఆ చెత్త మీద పన్నేసిన చెత్త నా కూడా కనకపోతే ఏమంటారని ఒక ప్రాసెస్. ఏమంటారు కొడాలి నాని ఏమంటారంటే నా అమ్మ మొగుడా అంటే అర్థం వేరు, నీ అమ్మ మొగుడా అంటే అర్థం వేరు. నీ అమ్మ మొగుడా అన్న మాట తప్పంటారు. అంటే కానీ మీరు కేవలం మంత్రుల్లో మళ్ళీ మహిళా మంత్రుల్ని ముఖ్యంగా రోజా గారిని అస్సలు వదలరు. ఏంటి రోజా గారు అంటే ఎందుకు అంత కోపం మీకు? రోజాకి చంద్రబాబు నాయుడు మాట్లాడే హోదా ఉందండి. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అందరికి తెలుసు. ఆమె కుటుంబాన్ని రోజా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని మొత్తం విమర్శిస్తూ ఉంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా దాన్ని ఖండించవలసిన అవసరం నాకు ఉందా లేదా? ఏం మాట్లాడుతుంది ఆమె? ఇంట్లో వ్యవహారాల గురించి ఆవిడకి ఎందుకండి, వాళ్ళ బంధువుల గురించి ఆవిడకి ఎందుకండి? ఆవిడ ఎప్పుడన్నా తన డిపార్ట్మెంట్ గురించి ఆలోచించిందా? డిపార్ట్మెంట్ గురించి అభివృద్ధి గురించి ఆలోచించిందా? ఎంతసేపు ఆన్ తిట్టు ఈ తిట్టు సైకో ముఖ్యమంత్రి తిట్టమని తిట్టవే. అంటే విధానపరంగా విమర్శిస్తే తప్పులేదు, కానీ కొంచెం అందులో అంతర్లీనంగా డబుల్ మీనింగ్ లో కూడా మీరు విమర్శిస్తుంటారు రోజా గారిని. డబుల్ మీనింగ్ ఏమన్నా చెప్పండి, ఒకటి మాట డైలాగ్ చెప్పండి. మా మగతనం ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆవిడ ఏముంది, చంద్రబాబు నాయుడు గారికి అయ్యన్న పాత్రుడికి మన లోకేష్ గారికి మగతనం లేదు అని మాట, మగాళ్ళు కాదా ఉంది ఆవిడ ఉంది. ఒక ఆరాయుడు ఉండి అలా మాట్లాడితే మగవాళ్ళమైన మేము బాడీ షేమింగ్ కూడా చేస్తుంటారు మీరు అప్పుడప్పుడు. కాదు, అప్పుడు మేము అనాలి నా మగతనం గురించి నీకేం తెలుసు, ఒకసారి చూస్తే తెలుస్తుంది అని అన్నాను. తప్పు ఆవిడ పబ్లిక్ అలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు చూసి వయసుకు తగ్గ మాటలు మాట్లాడలేదు అయ్యన్న పాత్రుడు గారు అని కొన్ని విమర్శలు వస్తాయి. అవును, నిజమేండి. నా వయసు 67 సంవత్సరాలు. 67 సంవత్సరాల వ్యక్తిని నీకు మగతనం లేదు నిలకట్టదు, గౌరవ కూర్చోవచ్చు కదా, గౌరవం కదా. ఇప్పుడు అధికారం నాకు మగతనం ఉందో అమ్మాయి ఎలా చెప్తాడు, నీకేం తెలుసు, ఒకసారి చూస్తూ కదా ట్రైల్ వేస్తే తెలుస్తుంది నీకు అని అన్నాను. అలాగే బాడీ షేమింగ్ కూడా, ఆవిడ ఏదో కబడ్డీ ఆడుతుంటే అడవి పంది దొల్లినట్టు ఉంటుంది అన్నట్టు కూడా బాడీ షేమింగ్ కూడా ఇంతవరకు అవసరం అంటారు? అంత దిగజారుడు విమర్శలు అవసరం అంటారు? దిగజారుడు విమర్శలు అన్నాం. అవతల వ్యక్తిత్వాలకు పరిస్థితి మనస్తత్వాన్ని పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళాలంటది, 3 పెళ్ళాలంటది. నీకు ఎందుకు ఎన్ని, నీకు అవసరమా? అవసరం లేదు కదా. అలాంటప్పుడు ఇది పద్ధతి కాదని చెప్పాల్సిన బాధ్యత మాట్లాడుకుంటుంది, తప్పదండి ఓవర్గా మాట్లాడుతూ ఉంటే. అంటే ఇక్కడ ఇంకో విమర్శ ఒకటి వస్తుంది ప్రధానంగా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టు. అయ్యన్న పాత్రుడు గారే ఇంతుంటే అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి విజయ్ 2 ఆకులు ఎక్కువే చదివాడు ఎదుటి వాళ్ళని తిట్టడంలో. సో ఈయన ఇలాంటి నోటి దురుసు వల్లే రాజకీయంగా కొంత వెనకబడుతున్నారు అనే ఒక విమర్శ ఉంది. ఏమంటారు దీనికి? రాజకీయం ముఖ్యం కాదు మాకు. నమ్ముకున్న పార్టీ ఆదుకోవాల్సిన అవసరం, ఆపదలో ఉంటే ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది రాజకీయ నాయకుడికి. అవతల వ్యక్తులు డామినేట్ చేసి విమర్శలు చేస్తున్నప్పుడు ఆ విమర్శలు కూడా తిప్పి కొట్టవలసిన అవసరం ప్రతి నాయకుడికి ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీలో పెరిగావు, ఈ పార్టీలో బతికావు, ఈ పార్టీలో గౌరవం పొందావు. ఈ పార్టీ నష్టం జరుగుతున్నప్పుడు, అవతల వ్యక్తి నష్టం జరుగుతున్నప్పుడు నువ్వు చెప్పింది తప్పు అని ఖండించవలసిన బాధ్యత కూడా బాగా ఉంది. అంటే మీరు విమర్శిస్తే ఒక రకంగా చూస్తున్నారు జనం, కానీ విజయ్ గారు విమర్శించేపాటికి ఇంత చిన్న కుర్రాడికి ఇంత అహంభావమా, ఇంత పొగరా అనే ఒక రకమైన విమర్శ వస్తుంది. దీనికోసం ఏమైనా మీ ఇంట్లో డిస్కషన్ వచ్చిందా? అది మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప నాలాంటి వాళ్ళు కాదండి. కొంచెం నేనేమీ నా వ్యక్తిగత అభిప్రాయాలు ఏమీ కాదు, బయట మీ మీద ఉన్న టాక్స్నే నేను మిమ్మల్ని అడుగుతానండి. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ మాకు ఒక దేవాలయంతో సమానం అండి. దాని మీద ఎవరు బురద జల్లా సరే విమర్శిస్తాం. అయ్యన్న గారి కుటుంబం ఊరుకోదు. మాకు లైఫ్ ఇచ్చి అయ్యన్న పోతుడు అంటే దేశానికి రాష్ట్రానికి గుర్తు చెప్పింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. ఆ కుటుంబానికి కానీ ఆ పార్టీకి కానీ ఎవరు చూస్తే ఆ కుటుంబం నేనే కానీ ఆ కుటుంబం ఎవరు కూడా ఒప్పుకో. మీకు కానీ మీ అబ్బాయి గారు కానీ ఉన్న నోటి దురిస్తే కొంచెం ఇబ్బంది పెడుతుంది, అదేమైనా తగ్గించుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? లేదు అలాగే ఉంటాం మేము అని అంటారు. పుట్టుకతో వచ్చింది పుట్టుకతో పోద్దంటారు. మేము మాట్లాడింది తప్పు అయితే తప్పు అని విమర్శించమనండి దమ్ముంటే.
అంతేగాని నోటి దురుసు ఎక్కువ. ఏంటి నోటి దురుసు? మన పల్లెటూరు భాషలో మాట్లాడాలంటే అయ్యన్న పాత్రుడు గారికి అలాగే విజయ్ గారికి కొంచెం నోటిదోలు ఎక్కువ అనే మాట కూడా మీ నర్సీపట్నంలోనే వినిపిస్తుంది. ప్రతి పల్లెటూరులో కూడా నోటితోలని మాట్లాడుతుంటారు. తప్పటి నెలకు అంటే పల్లెటూరు భాషలోనే నేను చెప్పాను. పల్లెటూరు మాట్లాడే మాట. నేను పల్లెటూరు నుంచి వచ్చిన అదే మంది పల్లెటూరు, నాది పల్లెటూరు. ఇప్పుడు టౌన్ ఏజ్ పల్లెటూరు నుంచి వచ్చిన అలవాటు మన పూర్వం నుంచి అలవాటు ఉంటాయి కొన్ని. దాన్ని తప్పటి నెలకు సందర్భాన్ని పెట్టి వాడిని డైలాగ్ చేసుకోవాలి. ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది, ఆ సందర్భం ఏంటి అన్న దాన్ని కౌంట్ చేసుకోవాలి తప్పించి నోటి దురుసు వద్దు కాదు. అంటే విజయ్ గారికి ఎంపీ సీటు ట్రై చేశారు. అవును. కానీ ఎందుచేతనో మొత్తం మీద అవ్వలేదు. ఏంటి ఆ స్టోరీ అంతా ఏంటి? బైరి దిలీప్ చక్రవర్తిని కూడా ఇక్కడి నుంచి తరిమేసింది కూడా మీరే అంటుంటారు. ఎందుకు తరిమేస్తాం? మా పార్టీ అని కాదు, ఎందుకు తరిమేస్తామండి? కానీ ఆయన టికెట్ రాకుండా చేయడంలో చాలా కీలక పాత్ర వహించింది అయ్యన్న గారు. నా కొడుకు కోసం నేను ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తున్నప్పుడు అతను నేను తరివేస్తాను, అతను ట్రై చేశాడు, అతనితో పాటు ఇద్దరు ట్రై చేశారు. కానీ ఇంత సీనియారిటీ ఉన్నది, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 4-5 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఆ సీట్ ఎందుకు సాధించలేకపోయారు? అంటే ప్రయత్నం చేసామండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒకే కుటుంబంలో ఉండకూడదని మొత్తం పాలసీలో పెట్టుకున్నారు. అడిగారు నన్ను, ఫ్యూచర్లో నేను బాబు లిఫ్ట్ ఇచ్చి బాల్సింది అది. మరి చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా. సరే నిజమేనండి, వాళ్ళు ఎవరి స్థాయి కాదు నాది. సరే పార్టీ ఒక సిద్ధాంతం ఉంది అన్నారు, దాన్ని కట్టుబడి ఉన్నాం. అతను కూడా మాట్లాడినారు ఫ్యూచర్లో బాబు కూడా రాజకీయాలు ఇంట్రెస్ట్ కాబట్టి విజయ్ గారికి రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఐటీడీపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఐటీడీపీలో కీలక పాత్ర వహించాడు. మీ అబ్బాయిని వదిలి ప్రసక్తే లేదు. నెక్స్ట్ టైం వచ్చి ప్రభుత్వం వస్తుంది నమ్మకం నాకు ఉంది, వస్తే బాబుకి కావాల్సినటువంటి అవకాశం కల్పిస్తారని మాట ఇచ్చారు. ఫ్యూచర్లో విజయ్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఎంపీగానా? నాకు తెలిసి అంటే మీరేమో ఎంపీ అంటున్నారు, ఆయనకి ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. లేదు, విజయ్ బాగా చదువుకున్నాడండి. అవునండి, అవును. అంటే శ్రాషన్ గారు తెలుసు, పూర్వం ఎన్నికల కమిషన్ చేశారు. అతని దగ్గర 2 years ట్రైనింగ్ అయ్యాడు స్కూల్లో. దాదాపు అమెరికాలో కూడా పొలిటికల్ సైన్స్ మీద చదువుకున్నాడు. అటువంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో గలం విప్పి మన సమస్య మీద మాట్లాడడానికి ఎక్కడ అవసరం. నిజంగా ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. అటువంటి వ్యక్తి విజయ్ అయితే మాత్రం పార్లమెంట్ చూడాలన్నదే నా కోరిక. మీ కోరిక. ఆయన ఏమనుకుంటున్నారు? ఆయనకి ఏముంది? అతను కూడా అదే కోరుకుంటారు. మేము డిస్కస్ చేస్తే నేను చెప్పేది కూడా, నువ్వు ఇక్కడ ఈ ఎమ్మెల్యేగా అందరితో కలవడం, మింగిల్ అవ్వాలి, అంత సమస్యలు వినాలి, ఇవన్నీ కాకుండా నీకు నాలెడ్జ్ ఉంది, నువ్వు నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి పార్లమెంట్కి వెళ్ళడం బెటరా, అవకాశం వచ్చారు వెయిట్ చేద్దాం. తప్పనిసరిగా ఇప్పుడు అవకాశం వస్తే పార్లమెంట్లో కుర్రోడు ఎవరు విజయ అన్న విధంగా నువ్వు మాట్లాడతావు, అది నేను చూడాలని కోరుకుందని చెప్పి. ఖచ్చితంగా ఆ సమర్థత అయితే ఖచ్చితంగా ఆయనలో ఉంది. అంటే ఇక్కడ సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థి అయితే మాత్రం మీరు కొంచెం కిమ్మనకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే మొత్తం మీ ఎలక్షన్ ఖర్చు అంతా ఆయనే చూసుకుంటా అన్నారట. నిజమేనా? బయట టాక్ నడుస్తుంది. తప్పండి. అన్నవాడు ఎవడ జరిగి చెప్పానండి. ఏంటి అది ఇష్టం వచ్చి బురదలేడేనా? రమేష్ గారికి సీట్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం? రమేష్ గారికి అంటే అప్పుడు నేను ఊహించలేదు. దిలీప్ ట్రై చేస్తాడు, రమేష్ పేరు ఇప్పుడు రాలే సీన్ లోకి, సడన్ గా వచ్చింది. సడన్ గా ఎందుకు వచ్చిందంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు సీట్లు అడిగారు. ఇప్పుడు సీట్లు అది రమేష్కి అయితే విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయాలి కోరిక అతనికి. తెలీదు. బీజేపీ మాత్రం అనకాపల్లి పోటీ చేయమని చెప్పారు. అనకాపల్లి డిక్లేర్ చేశారు. బీజేపీ ఎలాట్ చేసే సీట్లలో ఇదొక సీటు డిక్లేర్ చేసిన తర్వాత మరి ఆ ఒప్పందాలకు చంద్రబాబు ఒప్పుకున్నారు కాబట్టి చంద్రబాబు మాటకు మేము కూడా గౌరవం ఇవ్వాలి కదా. అదే పరిస్థితి. సపోర్ట్ చేస్తారా లేదంటే డెఫినెట్గా విజయ్ గారికి సీట్ ఇవ్వలేదని కోపం ఏదైనా అంతర్లీనంగా ఉంటుంది? ఎప్పుడు ఉండదండి. నాకు సీఎం రమేష్ మీ మనిషి అంటారా? ఇంకో వ్యక్తి కాదు, మీ మనిషి, మీ టీడీపీ మనిషినా నా దృష్టిలో. ఓకే. అతను అలా ఇళ్ళని కాదు. తెలుగుదేశం పార్టీ ఆదేశాలు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే కార్యకర్తలే ఎవరినైనా సపోర్ట్ చేస్తారు. పొత్తులో ఈసారి టీడీపీ పార్టీలు బాగా పారాయి. అటు జనసేనలో కానీ ఇటు బీజేపీలో కానీ కావలసిన వాళ్ళకి బాగా సీట్లు ఇప్పించుకున్నారు చంద్రబాబు గారు అంటున్నారు. నిజమేనండి? ఎలాగా అంటే సీఎం రమేష్ గారు కానీ సుజనా చౌదరి గారు కానీ బీజేపీ ముసుగులో వచ్చారు వీళ్ళు. అలాగే జనసేనలో ఉన్న 21 సీట్లలో కూడా భీమవరం ఎమ్మెల్యే పుల్లపర్తి రామాంజనేయులు గారు కావచ్చు, లేకపోతే నిన్న కాక మొన్న అవనిగడ్డ సీటు కేటాయించారు ఆయన కావచ్చు, వీళ్ళందరూ టీడీపీ మనుషులే.
బాగానే మేనేజ్ చేశారు. పెద్ద అవగాహన లేదు కానీ సీఎం రమేష్ అయితే మొదటి నుంచి మా పార్టీ ఉండేవాడు. అవునండి, అవును. అది మా పార్టీ వదిలేసి వెళ్ళిపోయి 10 years పైన అయింది. అవునండి, అవును. ఇంకా సీఎం చంద్రబాబు మనిషి ఆ మనిషి అని కాదు, బీజేపీ టికెట్ ఇచ్చింది, అతను వాళ్ళ కోటాలో మేము గౌరవించాం. ఒప్పందం ప్రకారంగా అతను గెలిపించే బాధ్యత మా మీద ఉంది, గెలిపించి తిరుగుతాం. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ గంజాయి మీద అనేక రకమైన విమర్శలు వస్తున్నాయి, కానీ అసలు ఉత్తరాంధ్రలో గంజాయి వ్యాపారానికి ఆజ్యం పోసిందే అయ్యన్న పాత్రుడు గారు అంటారు. చాలా తప్పండి. ఎందుకు మరి అన్ని రూమర్స్ మీ మీద? గంజాయి వ్యాపారస్తుడు అన్నవాడు మూర్ఖం నా కొడుకు అంటారు. నేను చెప్పండి ఒక్క విషయం. మొదటి నుంచి గంజాయి గురించి మాట్లాడింది నేనే. పోలీసులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో పోలీసు తప్పని చెప్పింది డెలిబరేట్ నేనే. నేను ఎందుకు ప్రోత్సహిస్తాను? మొన్న మన నర్సీపట్నం ఎమ్మెల్యే మనుషులు గంజాయిలు దొరికారు, వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయరు? కొన్ని మీడియాలు ఉన్నాయండి, వాళ్ళ మీడియాలు ఉంటాయి కదా, ఆ మీడియాలు అన్ని ఫోకస్ చేస్తూ ఉంటే మన మీడియాలు కూడా ఉన్నాయి. నేను చెప్తుంటే పబ్లిక్ చెప్తుంటారు, నా మీద కేసు నిరూపించు. గంజాయి వ్యాపారంలో అజయన్న పాత్రకు సంబంధం ఉందంటే రాజకీయాన్ని తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగానే గంజాయి వ్యాపారం ఈ ప్రభుత్వంలో గట్టిగానే వేళ్ళు ఊరుకుందంటారా? దొరుకుతున్నా కేసులు దొరుకుతున్నాయండి. ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో గంజాయి దొరికినా ఎక్కడి నుంచి వచ్చిందంటే విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిందని చెప్తున్నారు. మరి సందర్భం చూసాం కదా, మరి పోలీసులు అనౌన్స్ చేశారు కదా. మరి ఇంత వ్యాపారం జరుగుతుందంటే పోలీసులు కనుసైకిళ్ళు జరుగుతుందండి. ఆ రూట్ మ్యాప్ ఏంటి, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది, అసలు గంజాయి సప్లై చేసే రైతులు ఎవరు, గంజాయి పండించే రైతులు ఎవరు పబ్లిక్గా తెలియదండి. మీరు ఎందుకు కోరుకున్నారు పోలీసులు? అంత ప్రభుత్వం మేనేజ్మెంట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో 3 రాజధానులు ఒకటి, అందులో ముఖ్యమైనది ఏంటంటే వైజాగ్ ప్రధానమైన రాజధానిగా చెప్తున్నారు. వైజాగ్ రాజధాని వస్తే ఉత్తరాంధ్రకి చాలా ఉపయోగపడుతుందేమో, డెవలప్మెంట్ అంతా ఉంటుందేమో. ఎందుకు మీలాంటి సీనియర్లు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే పార్టీ లైన్ ఒకటి ఉండొచ్చు, బట్ మీలాంటి సీనియర్లు ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతారు, నిజం మాట్లాడతారు. ఇందులో వాస్తవం లేదంటారా? డెవలప్ అవ్వదంటారా? గారు సామాన్యం ఎందుకు నర్సీపట్నం పెడితే మా ఊరు బాగుపడుతుంది కదా, మా ఊర్లో పెడితే బాగుంటుంది కదా. మీ ప్రభుత్వంతో పెట్టించేది అది కాదు కొంచెం రాజకీయ నాయకుడు అన్నవాడు రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉండాలండి? చిన్న కొరన సెంటర్ పాయింట్ లో ఉండాలి. అదే విశాఖపట్నంలో పెడితే విశాఖపట్నం జిల్లా అయినా నేను ఎందుకు తిరిగించాను? మరి దేశ రాజధాని సెంటర్ లో ఉండదు కదా సార్, ఢిల్లీ. అది వేరేండి. ఇక్కడ మన రాష్ట్రం గురించి ఆలోచిద్దాం అండి. రాజధాని ఎక్కడ ఉంది? బొంబాయిలో ఎక్కడ ఉంది? జపాన్ లో ఎక్కడ ఉంది? అమెరికాలో ఎక్కడ ఉంది? అవన్నీ మనకి మీరు ఇలా సెంటర్ లో ఉండాలి అంటే వాళ్ళు వెంటనే ఢిల్లీ కూడా సెంటర్ లో లేదు కదా అని టక్కన అంటున్నారు. మార్చుకోమండి, అది వేరు. రాష్ట్రంలో మీకు మాత్రం రాష్ట్రంలో మధ్యలో ఉండాలంటారు. మధ్యలో ఉంటే కడప నుంచి బయలుదేరుతారు రాజధాని. విశాఖపట్నం రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? అది విజయవాడ వెళ్ళడానికి ఎంత పడుతుంది? ఇక్కడ కర్నూలు స్టార్ట్ అయితే ఇక్కడ శ్రీకాకుళం దూరం, అక్కడ దూరం అండి. శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ దగ్గర అవ్వచ్చు. మీరు అందరికీ అందుబాటులో ఉండాలి రాజధాని అంటే. పనుల మీద వస్తారు సెక్రటరియట్కి, గవర్నమెంట్ కళ్ళడానికి వస్తారు, మంత్రులు కళ్ళడానికి వస్తారు. రోజుకి 2 రోజులు ప్రయాణం, 4 రోజులు ప్రయాణం అంటే ఇది పద్ధత. అది రెండోది ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో నువ్వే స్వయంగా ఇక్కడే రాజధాని, ఇక్కడే కట్టాలా, నా సహకారం ఉంటుందని చెప్పినటువంటి ఈ మూర్ఖుడు ఇప్పుడు ఎందుకు మాట మార్చాడండి? ఇది రాజకీయం కదా. అంటే టీడీపీ వాళ్ళంతా కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు, అదో కారణం అని వినిపిస్తూ ఉంటుంది. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వస్తాను ఇక్కడికి. ఎందుకు వచ్చాడండి? విజయసాయి రెడ్డి ఎంత దోస్తాడు ఇక్కడ? ఇవన్నీ కాదు, వాస్తవాలు కనపడుతున్నాయి. దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, తప్పని ఒప్పుకో. ఒక ముఖ్యమంత్రిగా సరిదిద్దుకో. అంటే అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఆ సంక్షేమ పథకాలు అలాగే మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయి. అందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా ఈ ఉమాశంకర్ గణేష్ గారు గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరే, మీరేమంటారు? ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ ధీమా ఉంటుంది. సంక్షేమ పథకాల ప్రభావం ఉండదంటారా? సంక్షేమ పథకాలు మేము చేయలేదా? ఎన్టీ రామారావు దగ్గర సంక్షేమ పథకాలు ఉన్నాయి. అది 2 రూపాయల కేజీబీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఇల్లు పథకం పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇచ్చేది ఎన్టీ రామారావు గారు. హెల్త్ ప్రయారిటీ ఇచ్చేది ఎన్టీ రామారావు గారు. అతను చేసిన కార్యక్రమాలు ఇప్పుడు మర్చిపోతారు మీరు. అప్పుడే స్టార్ట్ అయ్యింది సంక్షేమం, కొత్తగా పెట్టింది లేదు. సంక్షేమం పేరు పెట్టి దోపిడీ చేసేది కాదు. చెప్పండి, 4 ఉదాహరణ చెప్తాను. ఈ పథకాలన్నీ మీరు కూడా కొనసాగిస్తానంటున్నారు. ఏంటండి? ఇప్పుడు జగన్ చేసే ఏది ఆగదు, మేము ఇంకా కొత్తగా ఇస్తామంటున్నాం. జగన్ చేసింది ఏది ఆగదని ఎప్పుడు అనలేదు మేము. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం. ప్రజలకు అవసరం మేరకు ఇసుక ఉంది, మేము ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు ఇసుక అంత దోపిడీ చేసి మీకు తెలుసు కదా. అలాంటి పథకాలు కొంచెం ఆఫ్ చేస్తాం, తగ్గిస్తాం. దోపిడీ పథకాలు ఆపుతారు. ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ గురించి గతంలో మీరు విమర్శించారు, మీ అధినేత చంద్రబాబు గారు విమర్శించారు.
మరి ఈ వాలంటరీ వ్యవస్థను ఉంచుతారా తీసేస్తారా టీడీపీ? నేను ఒకటే చెప్తానండి, వాలంటీర్ వ్యవస్థ అంటే ఇటువంటి ఇప్పుడు ఉద్యోగస్తులు లేరండి, సచివాలయాలు లేవా, పంచాయతీ ఆఫీస్ అంటే తెలుసా? ఈ మూర్ఖుడు సైకోకి పంచాయతీ వ్యవస్థ అంటే తెలుసా? పంచాయతీ వ్యవస్థ అంటే పంచాయతీకి హెడ్ క్వార్టర్ లాంటిది. దాంట్లో స్టాఫ్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చాలు కరెక్ట్గా అడ్మినిస్ట్రేట్ చేస్తే ఇతను మళ్ళీ సొంత సైన్యాన్ని పెట్టుకోవడం కోసం చెప్పి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. అది కూడా ఎంత జీతం కూడా 5,000. 5,000 అంటే పర్మనెంట్ ఉద్యోగం ఉండేది, పర్మనెంట్ ఉద్యోగం కాదు, తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. నేనేమన్నానంటే బాగా పబ్లిక్గా చెప్పాను, ఈ అతని స్వార్థానికి వాడుకోవద్దు, మీరు ఉపయోగపడద్దు, మళ్ళీ చంద్రబాబు వస్తే మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తారని ఖాళీ చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఆఫ్టర్ ఆల్ 5,000 రూపాయలు నర్సీపట్నంలో కిరాణా షాపులో పనిచేస్తే చూస్తే పొట్టాలు కడతాడు, ఆడు 15,000 రూపాయలు జీతం అండి, నీకు 5,000 రూపాయలు జీతమా? అంతే చంద్రబాబు గారు గెలిస్తే మీ అందరికి కూడా పర్మనెంట్ చేస్తాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ. అందరూ డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నారు, వాళ్ళందరికీ అర్హత పెట్టి ఉద్యోగాలు ఇస్తాం, మీ బ్రతుకులు కాపాడుతామని చెప్తున్నాం తప్పించి ఉద్యోగాలు తీసేస్తామని ఎక్కడా మాట్లాడలేదు. తీయవలసిన అవసరం వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉన్న కుర్రాలే కదా. అంటే వాలంటరీ వ్యవస్థ సొంత సైన్యం అంటే జన్మభూమి కమిటీలు ఏమవుతాయంట? జన్మభూమి అఫీషియల్ కాదు, ఇతను అఫీషియల్ చేశాడు, దానికి ఏమి పారితోషికాలు కానీ ఏమీ లేవు. అది ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ పెట్టాం మేము. మీరు అడగదు కదా, గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నాడు కదా, గవర్నమెంట్ ఈ వ్యవస్థగా మార్చాడు కదా, అది తప్పండి అన్నాను. కానీ టీడీపీ ఇంతలా పతనానికి వెళ్ళడానికి జన్మభూమి కమిటీలే కారణం అంటే తప్పండి. ప్రజల్లో మార్పు కోరుకున్నారు. ఈడ పెద్ద అబద్ధాలు ఆడాడు, 199 అబద్ధాలు కదా, ముద్దులు పెట్టేసాడు, పదయాత్ర చేసాడు, ఇలా పావేసాడు, ఓ ఎక్కడ పడతా ఇష్టం మాట్లాడాడు. బడ్జెట్ ఎంత ఉందో తెలియదు అతనికి, బడ్జెట్ చేయగల తెలియదు, కానీ ప్రజలు నమ్మారు. ఈసారి ఎవరి మాట నమ్మబోతున్నారు ప్రజలు? మీరేమంటారు? ఈసారి ప్రజలు తెలుసుకున్నారనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని వాళ్ళు ఇంకా ఫీల్ అవుతున్నారంటారు మంచిగానే? నేను 20 రోజుల నుంచి నా టికెట్ అనౌన్స్ చేసిన దాన్ని ఇచ్చి ఓ 60% గ్రామాలు తిరిగేసాను. అప్పుడే తిరిగారండి? అవును, తిరిగాను, ప్రజల్లోకి వెళ్ళాను. ప్రజల్లో చాలా మార్పు కనబడుతుంది. అందులో ఎస్పెషల్లీ లేడీస్, యూత్ లో విపరీతంగా, నేను ఎప్పుడూ కూడా చూడడం చాలా విపరీతంగా వస్తున్నారు. యూత్ ఒకటి, లేడీస్ ఒకటి, పెద్దవారు కూడా మా పార్టీ కార్యకర్తలు ఉంటారు. అంతే నాకు తప్పనిసరిగా మార్పు కనబడుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దించి చంద్రబాబు నాయుడు పట్టం కట్టబోతుంది. కూటమికి మొత్తం 3 కోట్లకు పట్టం కట్టబోతున్నారు, దాంట్లో అనుమానం లేదు. అంటే ఇప్పుడు ఈ డ్వాక్రా రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ కానీ జగన్ గారి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉంటే మొత్తం జగన్ గారిని నమ్మే పరిస్థితి ఉంది అని ఒక టాక్ నడుస్తుంది. మా మేనిఫెస్టో చూస్తారు కదా, ఇదే మేనిఫెస్టోలో అదే అంశాలు అంటే డ్వాక్రా రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ కానీ చంద్రబాబు గారు ఇస్తే నమ్మరు, జగన్ గారు ఇస్తే నమ్ముతారు అనే ఒక టాక్ గట్టిగా నడుస్తుంది. ఎప్పుడైనా చంద్రబాబు గారు రైతు రుణమాఫీ చేశారు కదా ఇది రైతులకి, అప్పుడు ఎంత ఇచ్చాం ఇప్పుడు ఎంత ఇచ్చారు కంపేర్ చేశారు మీరు? జగన్మోహన్ రెడ్డి కంటే మేము ఎక్కువ ఇచ్చాం. మీరే ఎక్కువ ఇచ్చారండి? మేము ఎక్కువ ఇచ్చాం. ఎన్టీ రామారావు టైంలో కోఆపరేటివ్ బ్యాంకుల్లో, కోఆపరేటివ్ సొసైటీలో వడ్డీ కడితే మాఫీ చేసుకుంటూ పోయాం. అందరూ రైతులకి ఎంత ఉపయోగపడిందండి. కొత్తగా ఇదేదో కొత్తగా మాట్లాడుతాను. ఆ రోజు ఎన్టీ రామారావు టైంలో బ్రహ్మాండం చేసాం మేము. మోటార్ హాస్పవర్ 5 హార్స్పవర్కి మోటార్లు ఎంత చేశారు రామారావు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదిరించే దమ్ము టీడీపీకి లేదు, అందుకే పవన్ కళ్యాణ్ గారితోనే బీజేపీతోనే పొత్తు పెట్టుకుని ముందుకు వస్తున్నారు. అదేం కాదండి, ఇదే పోటుగాడా ఏమన్నా కాదు, లీడరా, తెలివైన లీడరా, రాజమహేంద్రవరం అని స్పష్టంగా పలకలేనటువంటి నత్తి ముఖ్యమంత్రి. ఇది పోటుగాడిని కాదు. అది నా ఉద్దేశం ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే, ఒక రాక్షసుని ఎదిరించడం కోసం అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనం కోసం, మన పిల్లల ప్రయోజనం కోసం రాజకీయ సమాధి చెయ్యాలి అంటే అందరం కలిసి సమాధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరూ కలిసి తప్పేంటి ఇంట్లో. ఎన్టీ రామారావు టైంలో అన్ని పార్టీలు కలిసి పనిచేయలేదా? ఎన్టీ రామారావు టైంలో కూడా సిపిఐ, బీజేపీ అందరూ కలిసి పనిచేసాం.
కొత్తగా వచ్చింది ఏం కాదు కదా, అలాగే ఇప్పుడు కలిసి పనిచేస్తాం. ప్రస్తుతం వాలంటీర్ లేకుండా ఈ పింఛన్ల పథకాలు ఇవన్నీ కూడా సరిగా ఇవ్వలేకపోతున్నారు అని అంటున్నారు. మరి వాలంటీర్లు అదే నిజమంటారా, లేకపోతే ఫండ్స్ ఇవ్వలేదని టీడీపీ అంటున్నారు? ఎంతవరకు వాస్తవం రెండింటిలో? వాలంటరీ లేదు అనేది, వాలంటరీ వ్యవస్థని టీడీపీ ఆపేసింది ఈ ఎలక్షన్లో భాగంగా. ఇక్కడ మంచి క్లారిటీ ఇస్తాను మీకు. డబ్బులు శుభ్రం అప్పుల పాలు చేసేసాడండి రాష్ట్రం. డబ్బులు వేయండి, ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు డబ్బులు లేవు. చీఫ్ సెక్రటరీని గుండు మీద చేసి చెప్పండి, రెడ్డి గారు ఉన్నారు కదా అక్కడ. డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళు ఆఫ్ చేస్తారు, ఇవ్వలేకపోతున్నా ఉన్నారు. నేను అడుగు జగన్మోహన్ రెడ్డి ఒకటి అడుగుతున్నాను, చెప్పు, నీ దగ్గర టీచర్స్ లేరా, ఉద్యోగస్తులు లేరా? మరి ఇదే ఉద్యోగస్తులు సినిమాలు టికెట్లు అమ్ముకుని దగ్గర పెట్టారు కదా అప్పుడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడారు. టికెట్లు అమ్ముకోవడానికి ఉద్యోగస్తులు ఉన్నారా? అదే ఉద్యోగస్తులు ఈవేళ 6 రోజులు పెన్షన్లు ఇవ్వడానికి ఎందుకు పెట్టలేకపోతున్నావు? టీచర్స్ అందరినీ బ్రాంచీ షాపుల దగ్గర పెట్టాడు, గుర్తుంది మీకు? బ్రాంచీ షాప్ దగ్గర పెట్టాడు టీచర్స్ని, గురువుల్ని. ఆ టీచర్స్ ద్వారానే పెన్షన్ పంచవచ్చు కదా. కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ 6 రోజులు ఇదే పని పెడితే ఇది కలవండి. ఇదంతా బురద చల్లే పరిస్థితి. ఈ 3 పార్టీలు తట్టుకోలేని పరిస్థితి, భయం పుట్టింది. అంచేత ఏదో విధంగా చంద్రబాబు నాయుడు ఆఫ్ చేసే. చంద్రబాబు ఎందుకు కాబట్టి ప్రభుత్వం నీ కంట్రోల్లో ఉంది. నీ రెడ్డి, నీ చీఫ్ సెక్రటరీ రెడ్డి, నీ మనిషి చీఫ్ సెక్రటరీ, అతని కంట్రోల్లో ఉంది. చంద్రబాబు ఎందుకు ఆపుతాడు? ఆపే అధికారం చంద్రబాబుకి. నర్సీపట్నంలో 2014 వరకు తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి 2014 నుంచి గెలవడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇప్పటికీ ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాల్సిన పరిస్థితి ఎందుకు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి? అధికారులు రాజకీయాలు ఎలా ఉంటాయంటే, నేను 83లో రాజకీయాల్లోకి వచ్చా, అంటే నియర్లీ 42 years. అవునండి, దాటింది. ఏమో మళ్ళీ పాత ముఖం కొత్త ముఖం చూడాలనుకుంటున్నారేమో. అందుకే అలాగైనా సరే మనకి ఇబ్బంది లేదు రాజకీయంగా. ఇప్పుడు మేము రాజుగానే ఉన్నాను నేను. అవును, 2014 వరకు ఎక్కడ తిరుగులేని నాయకుడిగానే మాక్సిమం అన్ని ఎలక్షన్స్ లో కూడా. ఇది 10వ ఎలక్షన్ అనుకుంటారు. నామినేషన్ చేస్తే 10వ ఎలక్షన్. 10వ ఎలక్షన్. రేపు కూడా నేను ప్రజలు కూడా నాకు పదవులు లేకపోయినా నాకు ఇచ్చి గౌరవిస్తున్నారు. రాష్ట్రంలో మీకు తెలుసు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నానంటే అది నా వ్యక్తిత్వం అవ్వచ్చు, లేదా ప్రజలు ఇచ్చిన ఆదరణ అవ్వచ్చు కదా. సరే, గెలుపు ఈజీ అని అంటారా, కష్టపడాలంటారు? గెలుస్తాం ఇప్పుడు నమ్మకం ఉంది. మనిషి అన్నవాడు ఆశాజీవి అండి. ఎవడైనా ఆశాజీవి కదా. లైఫ్ బాగుండాలా, గెలాలనుకుంటాం, గెలుస్తాం అనే నమ్మకంతో ముందుకెళ్తాం. నమ్మకం లేదు ముందుకెళ్ళగలుగుతాం. ఆ నమ్మకంతో వెళ్తున్నాం, ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇక్కడ నర్సీపట్నం కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ చేసిన ఆ రోజుల్లో. ఈ మధ్యన చేయలేకపోయారు, హాస్పిటల్ పాడైపోయింది. మళ్ళీ అవన్నీ పోతే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఎలాగుంటో చూద్దాం. తర్వాత భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలి కదా. అంటే మీ ప్రత్యర్థి గణేష్ గారికి ఉన్న సినీ గ్లామర్ ఏమైనా మీకు ఏమైనా కొంత మైనస్? సినిమా యాక్టరా, గ్లామర్? వాళ్ళ అన్నగారు పూరి జగన్నాథ్ డైరెక్టర్ గారు. మా తాత ఇప్పుడు కోటీశ్వరుడు అని చెప్పి నేను కోటీశ్వరుడు చెప్పుకోలేను. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. వాళ్ళ అన్నయ్య సినిమా డైరెక్టర్ అయితే ఇతనికి గ్లామర్ ఉంటుంది, అదేముండదు. ప్రజలు ఇంకా అదే ఆలోచన తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అలాగే కూటమి గెలిస్తే రాజధానిని ఎలా చూడొచ్చు? రాజధాని బ్రహ్మాండమైన రాజధాని ప్లాన్ చేసేవాడు మేము. అది చూస్తే ఆశ్చర్యం. మీరు ప్లాన్ చూసారు లేదు కానీ చూడండి ఒకసారి, బ్రహ్మ ఆశ్చర్యపోతారు. మళ్ళీ తిరిగి పట్టాలు ఎక్కుతుందా? ఎంతకాలం పట్టొచ్చు? పడుతుందండి. చిన్న విషయం, రాజధాని చిన్న విషయం చాలా. అంటే ఏం లేదు, మీరే డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అధికార పీఠాన్ని ఎక్కిన తర్వాత డబ్బులు లేని రాష్ట్రంలో మీరు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? ఈ రాజధాని శంకుస్థాపన ఎవరు చేశారండి? ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి రాజధాని పూర్తి సహకారం ఇస్తామని చెప్పారు. ఈ నాకు చేతకానిటువంటి మన దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఉపయోగించుకోలేకపోయాడు. ఎంతసేపు అంత కేసుల కోసం, కేసులు తప్పించుకోవడం కోసం ప్రధానమంత్రిని ఉపయోగించుకుంటే తప్పించి చాలాసార్లు ప్రధానమంత్రి గారి దగ్గర కలిసినట్టు ఉన్నారు కదండి జగన్ గారు. ఏం చేశాడండి? 18 సార్లు కలిశాడు. అవును, ఇద్దరు తలుపులు వేసుకొని మాట్లాడతారు. బయటకు వస్తాడు, ప్రెస్ వాళ్ళకి కూడా ఏం మాట్లాడో చెప్పడం. బయటకు వచ్చి ఏం సాధించాడు? ఏమీ సాధించలే. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రధానమంత్రి గారితో మాట్లాడతారు, సంపద సృష్టిస్తారు, చేయించే కెపాసిటీ ఉంది. హైదరాబాద్ మరి కలిసేసారు మీరు. ఇవాళ హైదరాబాద్లో సంపద అంతా కూడా అతను చేసిన సృష్టి కదా. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ విజయవాడలో వస్తే
రాష్ట్రానికి సంపద వస్తుంది. ప్రధానమంత్రి గారు ఇప్పుడు కూటమిలో మేము కూడా ఉన్నాం కాబట్టి ఈ ప్రధానమంత్రి అతను గెలుస్తారు, ఇక్కడ పార్టీ గెలిస్తే అతనితో లైజాన్ చేసుకొని అతని దగ్గర డబ్బు తీసుకొని అట్టాన్ని ఖర్చుకొని ప్రయత్నం చేస్తాం, అవకాశాలు ఉన్నాయి కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారితో అనుబంధం ఎలా ఉంది మీకు? గతంలో మీరు కానీ లేకపోతే మీ అబ్బాయి కానీ చిరంజీవి గారిని కూడా అప్పుడు విమర్శించారు ప్రజారాజ్యం టైంలో. అఫ్కోర్స్ రాజకీయాల్లో ఇవన్నీ మామూలు అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంది బాండింగ్? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు కూటమిలో పొత్తులో ఒక పార్టీ అధ్యక్షుడు, మీకు ఎలా ఉంది? రాజకీయాల్లో విమర్శలు తప్పదు. అందుకే కానీ ఆ విమర్శల ద్వారా అలా ఆ గ్యాప్ ఏమైనా అలా ఉండిపోయిందా లేకపోతే ఇప్పుడు మీకు బాగానే ఉందా? పవన్ కళ్యాణ్ గారితో నా పరిచయం అయిందే నుంచి, అంటే ఈ కూటమిలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కూటమి ముందు కూడా అదంటే మనోహర్ నేను కూడా ఫ్రెండ్స్వే. అవునండి. ఆ సందర్భంలో కలిసినప్పుడు చూస్తే అతను మీరు బయటకు అనుకున్నది కాదండి, అది బాడీ లాంగ్వేజ్ వేరు. అందరూ ఆవేశం ఉంటుంది. ఆవేశం సాధారణంగా విప్లవకారు ముఖ్యమంత్రి ఎలాగొండ చూపిస్తానన్నాను. మంచి డైలాగ్ వేసి విప్లవకారుడు ముఖ్యమంత్రి, అదే విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలాగంటో చూపిస్తాను జగన్ అన్నాడు. కొంచెం ఉంటే ఆవేశం నేను కాదు, ఆవేశం ఉంది, కానీ ఎదురు మనిషి గౌరవించే లక్షణాలు కూడా ఉన్నాయి, చెప్తే వినే లక్షణాలు ఉన్నాయి. మనం చూసారు సీట్లు సర్దుబాటులో కొన్ని విషయాల్లో చాలా విషయాల్లో తగ్గారు. అవును, చాలా తగ్గాడు. అతని లక్ష్యం ఏంటంటే రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, దానికోసం మనం కొంచెం తగ్గాలని చెప్పి చాలా సీట్లు తగ్గాడు. అది ఉదాహరణ చాలదండి. అని చెప్పి అందరి లక్ష్యం ఏంటంటే రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అదొకటి. అంటే చంద్రబాబు గారికి ఊడిగం చేసే పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా పిఠాపురంలో ఓడించి తీరుతాం, గీత గారి చేతిలో ఆయన ఖచ్చితంగా ఓడిపోతారు అని అంటున్నారు. మీరేమంటారు? చూద్దామండి. గెలుస్తారంటారా వాళ్ళ ఎదుటి పార్టీల పాచికలు పారుతాయంటారు? కాదండి, నేను ఇది ఒకటి, ఇవన్నీ కూడా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు. వై నాట్ 175 అన్నాడు కదా మొన్న. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? ప్రజల్లోకి రావడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఆ రోజు పాదయాత్ర చేసావు, దమ్ముంటే ఇప్పుడు చేయి పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు? ఆయన చేసే బస్సు యాత్ర మీద మీ కామెంట్ ఏంటి? అదేం బస్సు యాత్ర అండి, అదేం బస్సు యాత్ర? అది కాదు ముఖ్యం కదా. నువ్వు రా, ప్రజల్లోకి రా, ధైర్యంగా రా. ఆయన బస్సు యాత్రలో నీరాజనాలు పడుతున్నారు అని చెప్పి వైసీపీ అట్లా అంటారు సార్. మాకు తెలుస్తుంది కదా, మీడియా అన్ని మీడియాలు ఒకలాగా ఉండవు కదా. వాళ్ళ మీడియా ఒకలాగా ఉంటుంది, మాకు ఫ్యామిలీ మీడియా ఉంటుంది, మిడిల్గా ఉన్న మీడియాలు వేరే ఉంటాయి. అటు ఇటు కాకుండా వాస్తవాలు చెప్పే మీడియాలు ఇవన్నీ చూస్తే అబ్జర్వ్ చేస్తే అసలు బస్సు యాత్ర ఫెయిల్యూర్. ఏం చేసేది చెప్తాడు బస్సు యాత్ర అండి? రాజధాని తెచ్చారని చెప్పి ఓటు అడుగుతాడా? లేదా సిపిఎస్ రద్దు అన్నాడు ఓటు అడుగుతాడా? ఎంతమంది లక్షలాది మంది ఉద్యోగస్తులు మోసం చేశారు. పిల్లలకి చదువుకోని పిల్లలకి ప్రతి సంక్రాంతికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు. చేసాడా? ఏం చేసావు? ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు లిక్కర్ గురించి. ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే మీ లిక్కర్ పాలసీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న లిక్కర్ని కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే నేను చాలా చోట్లకి పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు కూడా కల్తీ మద్యం అమ్ముతున్నారు, కల్తీ మందు అమ్ముతున్నారు అనేది అక్కడక్కడ వినిపించింది. మీరు అదే మద్యాన్ని కొనసాగిస్తారా లేకపోతే? నా ఉద్దేశం ఏంటంటే, ఇంకా పాలసీ గురించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అంటే ఎన్టీ రామారావు గారి టైంలో అసలు బ్రాంతి షాప్ ఉండకూడదు అని చెప్పి మొత్తం తీసి మద్య నిషేధం అన్నారు. అప్పుడు మీరు చిన్న కుర్రోళ్ళు మద్య నిషేధం చేశారు రాష్ట్రం అంతా, కానీ కంట్రోల్ చేయలేకపోయారు. అంటే చాలా మందికి అలవాటు పడిపోయి ఉన్న ట్రైన్లో దొంగతనం తీసుకురావడం, లారీలో దొంగతనం వచ్చినప్పుడు ఎక్కువ రేటు కొనడం, ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోయి మళ్ళీ ఓపెన్ చేయడం జరిగిందండి. ఇవన్నీ మీకు తెలుసు. అంచేత నేను ఇంకా పాలసీ తీసుకోలేదు, దాని గురించి నేను మాట్లాడలేను. కానీ తప్పనిసరిగా మంచి క్వాలిటీ మద్యాన్ని, ఇవాళ దోపిడీ అండి, ఒక నిబ్బు 240 రూపాయలండి, అది తయారు చేయడానికి 20 రూపాయలు అవుతుందండి. 20 రూపాయల నిబ్బుని 240 రూపాయలుగా అమ్మి ఒక్కొక్క సీసా మీద 220 రూపాయలు దోపిడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఒకసారి అన్నావు, నేను వచ్చిన వెంటనే మద్య నిషేధం చేసి ఓటు అడుగుతాను. ఈ రోజా కూడా ఉంది, మళ్ళీ ఏదో రోజాని విమర్శిస్తాంటారు మీరు. రోజా ఏముంది, మొన్న నేను మద్య నిషేధం జరిగితేనే ఓటు అడుగుతాను లేదా అడగనని చెప్పింది. అలా మాట మీద నిలబడతారా వీళ్ళు? నిలబడతారా? ఆడవారి నుంచి మాట్లాడతారు చూడండి.
మహిళా భద్రతలు ఏం చేశారండి? మహిళా భద్రత ఎక్కడ ఉంది? ఎంతమంది మహిళల మీద దౌర్జన్యం జరిగాయి, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఏటి గౌరవించారు మీరు? మహిళల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఉందా అండి? చూడండి ఈ 4 ఏళ్లలో మహిళపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు 52,587 జరిగాయి. అంటే మహిళల మీదకి ఏదైనా జరిగితే బుల్లెట్ కంటే వేగంగా జగన్ వస్తారు అని చెప్పి ఈ రోజు గారు కూడా చెప్పారు. బుల్లెట్ కాదు, ముందు మావాడు సొంత చెల్లి షర్మిల గారిని చూసుకున్నట్టే ప్రతి మహిళని చూసుకుంటారు. ఎక్కడ చూశాడు? సొంత చెల్లినే చూడలేకపోయాడు, సొంత చెల్లెళ్ళే ఇంట్లో తరిమేశాడు, సొంత తల్లినే ఇంట్లో తరిమేశాడు. మహిళ గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందండి? తర్వాత ఏదో పోలీస్ స్టేషన్ పేరు దిశ, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ లేదు దిశకి, చట్టానికి. అది కూడా ఓపెన్ చేసి మీకోసం పెట్టినట్టున్నారు నిర్భయ కేసు. నిర్భయ కేసు దిశ పోలీస్ స్టేషన్ కొట్టింటారు. ఇవన్నీ కూడా తప్పండి. రాజకీయం చేయవచ్చు, నీకు మంచి అవకాశం వచ్చింది భగవంతు. 175 సీట్లు, ఇన్ని సీట్లు వచ్చాయి నీకు. ఇన్ని సీట్లు మెజార్టీ ఉండి కూడా నువ్వు రాజకీయం చేయలేకపోతే నీ అంత చెత్తనా కొడుకు ఎవరు ఉంటారు అంటాను, శాతకన్నా కూడా ఎవరు ఉంటారు అంటాను నేను. రమ్మని చేసుకోవచ్చు. ఎంత మెజార్టీ అండి? తక్కువ మెజార్టీ కాదు కదా. అవునండి, అవును. ఏంటి 151 సీట్ అంటే ఎప్పుడు ఎవరికి రాలేదు అలాంటి మెజారిటీ. నీలాంటి తొగ్గులకు కాబట్టి నిలబెట్టుకోలేకపోయా పవర్ని. అదే అన్న ఎలాంటి పవర్ అనేది. ఓకే అండి, రైట్ అండి. చింతకాయలైన భద్ర గారు నమస్కారం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.